నేను నిన్న సినిమాకు వెళ్ళాను. రాజు గత ఆదివారం నన్ను కలిశాడు. ఆమె పరీక్ష రాసింది. పిల్లలు స్కూల్కి వచ్చారు. మీరు నాకు చెప్పారు. ఈ విధంగా మనం రోజు మాట్లాడుతూ ఉంటాం. ఈ వాక్యాల్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒక పని జరిగింది అని చెప్తాం అంతే. నేను వచ్చాను, వాళ్ళు చెప్పారు, ఆమె తినింది, వీళ్ళు వెళ్ళారు, ఇట్లా ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి ఇలాంటి వాక్యాలు ఉపయోగిస్తాము. ఈ వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలి అంటే, సబ్జెక్టు ఉండాలి, కర్త, నౌన్ ఆర్ ప్రొనౌన్. అది ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆ నౌన్ ప్రక్కన అంటే ఆ సబ్జెక్టు ప్రక్కన వెర్బ్ టు ఉండాలి, వి టు ఉండాలి, రెండవ వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్టు ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో ఇలాంటి విషయాలు చెప్తాం. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే. ఐ సబ్జెక్టు, వెంట్ వి టు, గోకి వెంట్ వి టు అవుతుంది. ఎక్కడికి? టు మూవీ, సినిమాకి. ఎప్పుడు? నిన్న నేను సినిమాకు వెళ్ళాను అని చెప్తాం. రాజు మెట్ మీ లాస్ట్ సండే. రాజు సబ్జెక్టు, మెట్ మీట్కి పాస్ట్ టెన్స్ అంటే వి టు వచ్చి మెట్ ఎవరిని? నన్ను. ఇప్పుడు లాస్ట్ సండే. రాజు గత ఆదివారం నన్ను కలిశాడు. షీ రోట్ ఎగ్జామ్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం ఆమె ఎగ్జామ్ రాసింది. షీ సబ్జెక్టు, రైట్కి వి టు వచ్చి రోట్, ఏం రాసిందంటే ఎగ్జామ్. ఎప్పుడు? దిస్ మార్నింగ్. ఇవన్నీ కూడా పాస్ట్ టైంలో జరుగుంటాయి. నిన్న, మొన్న, లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఇలా ఉంటాయన్నమాట. చిల్డ్రన్ కేమ్ టు స్కూల్. పిల్లలు బడికి వచ్చారు. యూ టోల్డ్ టు మీ. నువ్వు నాకు చెప్పావు. యూ సబ్జెక్టు, టోల్డ్ వి టు టెల్ అనే వెర్బ్కి, టు మీ నాకు. ఇట్లా రోజువారీగా మనం మాట్లాడేటప్పుడు ఒక పని జరిగింది అని చెప్పడానికి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ టు ఆబ్జెక్టుతో వాక్యాలని చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వి టు, ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ ఏది ఉన్నా కూడా, ఏ నౌన్తో, ఏ సబ్జెక్టుతో వాక్యం మొదలైనా కూడా ఆ నౌన్ ప్రక్కన, ఆ సబ్జెక్ట్ ప్రక్కన వెర్బ్ టు ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తాము? ఒక పని జరిగింది అని చెప్తాం. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారు, నేను ఎగ్జామ్ రాశాను, ఆమె సినిమాకు చూసింది, ఇట్లా ఏదైనా సరే మనం ఒక యాక్షన్ కంప్లీటెడ్ అని చెప్పడానికి ఈ విధంగా వాక్యాలని చెప్పడం జరుగుతుంది. ఇవి మరికొన్ని వాక్యాలను మనం ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్స్ని, వెర్బ్స్ని మార్చుకుంటూ కొన్ని సందర్భాలతో వాక్యాలను చెప్పాలి.